అందరికీ. ఈరోజు అమ్మవారు గాయత్రి మాత అలంకారంలో ఉంటారు. గాయత్రి మంత్రానికి అధిదేవత ఆమె. గాయత్రి మంత్రం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తెలుసుకుని ధ్యానించుకుంటున్నారు కాబట్టి దాని ఫలితాన్ని కూడా అలాగే పొందుతారు. గాయత్రి మంత్రాన్ని కోరికల కోసం తీర్చమని అమ్మవారిని మనం కోరకుండా సద్బుద్ధిని ప్రసాదించమని కోరితే ఇంకా బాగుంటుంది, ఇంకా ప్రాప్తి బాగుంటుంది. అది తెలుసుకుని తత్వాన్ని తెలుసుకుని ఎల్లప్పుడూ కూడా ఆ అమ్మని గాయత్రి మాతని సద్బుద్ధి ప్రసాదించమని కోరండి. అదే నిజమైన కోరిక, అదే సద్బుద్ధి, ఆ భావనే గొప్పగా ఉంటుంది. ఈ విషయాన్ని మరలా అందరూ మరొకసారి ఆలోచించి తెలుసుకుని ఆచరించండి. మన ఇలాంటి కాలంలో మనం ఈ సద్బుద్ధి అడగాలి, కానీ కోరికలు ఎన్ని తీర్చినా ఇంకా కోరికలు పుడతానే ఉంటాయి. కాబట్టి సద్బుద్ధి ఉంటే వివేచన వివేకం అన్నీ కలుగుతాయి. గాయత్రి మంత్రం అర్థం